మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఊచలు లెక్కబెడుతున్నాడా? ఆయనకు సంబంధించిన మైనింగ్ సంస్థ ఎట్టకేలకు సీజ్. మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి పేరుతో దందా, కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ చేసిన ప్రజా ప్రతినిధి. పట్టంచేరు నియోజకవర్గంలో ఉన్న మైనింగ్ సంస్థలపై టాస్క్ ఫోర్స్ విచారణ షురు. మైనింగ్ మాఫియా గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి. మరి మైనింగ్ అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టాలని చెప్పి న్యాయవాది రవికృష్ణ డిమాండ్. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్ జనరల్ ను కలవడంతో మతలబు ఏమిటి? ఇంత ఘోరమా? గూడెం మహిపాల్ రెడ్డి నీ గూడు చెదిరిందిరా బై. ఇంకా పటంచేర్లా ఇక నీ అసలు తీసిమార్ కానే లేరనుకున్నావు. రిగ్గింగ్ చేసి గెలిచినవురా బై. నన్ను అడిగితే పటంచేరిలా ఇటువంటి వాడిని దించి మళ్ళా ఎలక్షన్ పెట్టాలి దమ్ముంటే. ఈ గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాడిని దించి మళ్ళా ఎలక్షన్ పెట్టాలి దమ్ము ధైర్యం ఉంటే. రిగ్గింగ్ చేసి గెలిచిన గెలుపు నీది ఒక గెలుపా? ఇక నువ్వు నీ తమ్ముడు పోయి జైల్లో కూర్చొని చిప్పకూడు తినుండ్రి. ఏం కూడు? చిప్పకూడు తినుండ్రి. అర్థమైందా? అరే నీలాంటి వాడిని ఎంటర్టైన్ చేయబట్టే కదరా బై బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది. నీలాంటోడు ఏమంటారు, బాగా తినడమే బకాసులాగా పని పెట్టుకున్నావు, తినడమే పనిగా. నీలాంటి వాడు ఎంటర్టైన్ చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం పాయ్. అదే నీ సీటు వేరే వాడికి ఇచ్చుంటే కొద్దిగా గెలిచేటోడు కదా. రిగ్గింగ్ చేసి గెలిచినవు, పోలింగ్ బూత్లను కొన్నావు. మాకు తెలియదు అనుకున్నావేంది నీ కథ? మొత్తానికి ఉట్టిగానే ఉంటావు. నువ్వు చేసిన మైనింగు బీఆర్ఎస్ కి నువ్వు ఒక మైనస్ అయితే నీకు నీ తమ్ముడు ఒక మైనస్ రా బై. నువ్వేమన్నా అనుకో. మధుసూదన్ రెడ్డి నీకు ఒక పెద్ద మైనస్. నువ్వు పెద్ద తినేటోడు అంటే వాడు ఇంకా పెద్ద తినేటోడు. ఏమన్నా మైపాలన్నా మంచుకున్నావా? నేను జర ఇప్పటికన్నా మారినావంటే ఇప్పుడు కూడా మారలేదా? అట్లనే ఉన్నావా నువ్వు? అందుకేనా పోయి రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చొచ్చినావు? కాపాడన్నా కరుణించన్నా అడగనిక అడుక్కోనిక? అంత ఉండదు, సీన్ లేదు. గట్లా అడుక్కుంటే మేము అందరం అడుక్కొనిస్తాం అనుకున్నావు, రాణిస్తాం అనుకున్నావు, కాపాడిస్తాను అనుకున్నాం. అరే బిడ్డ, నిన్ను వదిలే అంత ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు చేసే దందాలు, మీ అబ్బాయిలు చేసిన దందాలు అంతా ఇంతనా? ఒక బండోడి దగ్గర కూడా పోయి సెటిల్మెంట్లు చేసుకునే బాపత్ నువ్వు. అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిరు. ఎవడెవడిని ఇబ్బంది పెట్టిరు, ఎట్లెట్లా చేసినా తెలియదు అనుకున్నారా? ఆ ఎంపీపీ దేవానంద్ గాడు వాడు ఒక లొట్టపిసుగాడు. ఆ ఎంపీపీ దేవానంద్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు. అమ్మాయి జీవితాంతో ఆడుకొని ప్రేమించి మోసం చేసి రోడ్ల మీద తీసుకొచ్చినారు మీరు. నీ అండతోటి రెచ్చిపోయి అరే ఆడపిల్లల ఉసురు అంత ఈజీగా పోతుంది అనుకున్నావురా బై నువ్వు. అస్సలు పోదు. శని చుట్టుకున్నట్టు చుట్టుకుంటుంది బిడ్డ. ఎట్లుంటది అంటే అమాంతం పైన కింగులా ఉన్నోడిని కింద రోడ్డు మీదకి తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకో మహిపాల్ రెడ్డి, రాసి పెట్టుకో. మస్తు చూసినాం ఇటువంటి వాళ్ళని. అర్థమైందా? రిగ్గింగ్ చేసి గెలిచినావు కదా, మళ్ళా ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నాను నేను. పటంచేర్ల మళ్ళా ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నా. నువ్వు నీ రిగ్గింగ్ ఇటువంటి వాళ్ళని పటంచేర్ల ఎన్నుకున్నారంటే ఏం చెప్పాలి నేను? ఊషులు లెక్క పెట్టాల్సిందే. ఇక నువ్వు ఎన్ని కోట్లు ఇస్తావు? కోర్టుకి ఇస్తావా? అడిషనల్ జనరల్కి ఇస్తావా? నువ్వు పైసలు ఇస్తావా పోయి కాపాడమని? మేము చూస్తూ ఊరుకుంటాం నువ్వు పైసలు ఇస్తే. నువ్వు పటంచేర్ల గోళీలు ఆడుకొని కూడా అనికిరావు. వీళ్ళకేమో అర్థం కాదు. నీ అనుచరులు నీ డప్పు కొట్టడం తప్ప ఏమైనా చేసిరా? నువ్వు ఓడిపోవాలని చెప్పి వాళ్ళు కూడా మస్తు అనుకున్నారట పటంచేర్ల. మహిపాల్ రెడ్డి వింటున్నావా? నీకే చెప్పేది. మస్తు చూస్తావా నా వీడియోలు నీ గురించి మాట్లాడినవి. నీ మైనింగ్లు, నీ కథలు, నీ కబ్జాలు, ఎంతమంది బతుకులు రోడ్డు మీదకి ఈడ్చేసినావు, కడుపు కోత కొంతమందికి మిగిలిచ్చినావు. ఆ ఉసురు ఊరికే పోదురా బై. నీ కుటుంబం మొత్తానికి పట్టి పీడిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కాసుకో. పైన వాడు ఉన్నాడు ఆల్రెడీ. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గెలిచినా అని చెప్పి, అది కూడా రిగ్గింగ్ చేసి గెలిచినా అని చెప్పి నువ్వు ఇది చేయకు. పైసలు పడేస్తే పని అయిపోతుంది. పైసలు పడేసి గెలిచినా
పోలింగ్ బూత్లను కొనేసిన ప్రజల్ని బక్రాలను చేసిన అనుకుంటే కాదాడ. అర్థమైందా? కానే కాదు. అసలు కథ ముందుందిరా బై. నువ్వు ఆగు, టెన్షన్ పడకు, తీస్తా మొత్తం. నెక్స్ట్ నీ పనిలోనే ఉన్నా నేను. నెక్స్ట్ ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ నీ పనిలోనే ఉన్నాము. జర లెక్క పెడదు కానీ జర రావు, టైం ఉంది. సో ఇట్లా వీడి దందా చూడండి మైపాల్ రెడ్డిది. ఇస్వాంటోలని ఎమ్మెల్యేలని గల్లీకి ఊడ్చి పిచ్చి కొట్టాలి ప్రజలు. న్యాయం పని చేయనప్పుడు ఏం చేయనప్పుడు ఇట్లన్నీ కూడా చేయాలి. అర్థమైందా? ఎంతమంది జీవితాలను చిన్నభిన్నం చేసినవరాను. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా నేను? ఇట్లా మాట్లాడా ఎప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుండే. నీలాంటి వాళ్ళకి అది కూడా తక్కువే. నీలాంటి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇచ్చి కూడా తక్కువే బిడ్డ, గుర్తుపెట్టుకో. సరే నాకన్నా ఏజ్ లో చాలా పెద్దోడివి కదా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఉంచుకుంటలేవు నువ్వు. రెస్పెక్ట్ మారతలేవు నువ్వు, అస్సలు మారతలేవు. అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లనే ఉన్నావు. అదే దందాలు, గదే సెటిల్మెంట్లు, గదే ఇది చేసుకుంటూ పోతున్నావు. ప్రభుత్వం మారినా నువ్వు మారతలేవు. కింగ్ అనుకుంటున్నావో ఏమనుకుంటున్నావు. నీ ఇంట్లో అందరు కూడా గదే తిక్కున్నదిరా. మనం చూడలే మీ భార్య ఏం మాట్లాడిందో ఓటర్లతో కార్యకర్తలతోటి. వీడియో మొత్తం వైరల్ అయింది కదా. నువ్వు అట్లనే ఉన్నావు, నీ తమ్ముడు అట్లనే ఉన్నాడు. ఫ్యామిలీ జీన్స్ లో మొత్తం కూడా సెటిల్మెంట్లే ఉన్నాయి. టెన్షన్ పడకు, ప్రజలు సెటిల్ చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా సెటిల్ చేస్తారు. ఆయన సెటిల్ చేయకపోయినా మేము సెటిల్ చేసేలాగా చేస్తాం. టెన్షన్ ఏం పడకు. అప్పటి వరకు బిందాస్ గా మంచిగా అనుకో. ఓకే. అగ్రనేత అద్వానికి భారతరత్న, ఇది ఆల్రెడీ మనం చూసినాము. అండ్ ఇక్కడ ట్రక్కు డ్రైవర్లకు భవనాలు, జాతీయ రహదారుల వెంట రెస్ట్ రూమ్లు, 1000 ప్రాంతాల్లో మోడర్న్ రెస్ట్ హౌసెస్, ట్రక్కులు, లారీ డ్రైవర్లకు శుభవార్త. ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతోంది. గత 10 ఏళ్లలో కరెంటు పోయిన దాఖలా లేదు. గ్రామీణ ఓటర్లు మోసపై ఓటేశారు. పట్టణ ప్రజలు అభివృద్ధి చూసి ఆదరించారు. కూకట్పల్లి సమీక్షలో ఎమ్మెల్యే కేటీఆర్. సరే, మనం కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి దయచేసి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతుంది అంటున్న కేటీఆర్ ఏకీభవిస్తారా మీరు? కాంగ్రెస్ వచ్చినాక కరెంటు పోతుందా? ఏకీభవిస్తున్నారా? సో దయచేసి ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. గ్యారంటీలపై చర్చ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ. గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయాలు. ఈ నెలలోనే 2 హామీలు అమలు. ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం మరోసారి భేటీ. అసెంబ్లీ సమావేశాల హామీలపై చర్చించే ఛాన్స్. తెలంగాణ రాకుంటే రేవంత్ ఎక్కడ? తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు మర్చారా? భద్రాచలం బీఆర్ఎస్ సమీక్షలో హరీష్ రావు. ఎప్పుడన్నా భద్రాచలం గురించి ఆలోచించారా సార్ హరీష్ రావు గారు మీరు? రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి.